హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ అనిల్. ఈ వీడియోలో మనం స్కూటీ రెంటల్ గురించి తెలుసుకుందాం. అసలు స్కూటీ రెంట్ ఎట్లా తీసుకోవాలి, మేము ఎలా తీసుకున్నాము, అని తీసుకున్నప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, అండ్ దానికి సంబంధించిన ఎవ్రీథింగ్ డీటెయిల్ నేను క్లియర్గా ప్రొవైడ్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీ వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తుందంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మేము అసలు స్కూటీ ఎక్కడ తీసుకున్నాము, అసలు ఎవరు అక్కడ మా కాంటాక్ట్ ఎట్లా దొరికింది వాళ్ళది, మేము ఎట్లా పోయినాము అనేది ఎవ్రీథింగ్ డీటెయిల్లో మీకు చెప్తాను. మేము స్టార్టింగ్ బ్లాక్ బన్లో ఉంటున్నప్పుడు మాకు తెలిసిన ఒక అన్న ఉండే. అన్నకు అడిగినాం, అన్న ఇట్లా మేము ఎన్ని డేస్ అయింది కదా ఉండి ఖాళీ ఉంటున్నాం కదా, అసలు మేము ఏమైనా చేసుకోవచ్చా అంటే ఇట్లా అడిగినుండే. మీకు టీఎఫ్ఎన్ ఏబిఎన్ వచ్చిందా అంటే వచ్చింది అప్పటికన్నా. ఇంకా ఏమైనా చేయాలన్నా అంటే నెక్స్ట్ ఏమైనా ప్రాసెస్ ఉంటుందా అంటే మీకు స్టార్టింగ్ జాబ్స్ దొరికే వరకు అయితే మనకు డోర్ డాష్ అని ఉంటాయి, ఊబర్ ఈట్స్ అని ఉంటాయి, అవి చేసుకోవచ్చు మీరు అని అన్నారు అన్న. ఇప్పుడు మీరు కనుక మీకు కార్ పర్ఫెక్ట్ డ్రైవింగ్ ఉందనుకో, మీరు కార్ రెంటల్ తీసుకొని ఊబర్ ఈట్స్ అని ఉంటుంది, ఊబర్ ఈట్స్ అయినా చేయొచ్చు, డోర్ డాష్ అయినా చేయొచ్చు. అదే లేదు మాకు అంత అవ్వదు లేదనుకుంటే మనం స్కూటీ పైన నార్మల్గా నేను చేసుకోగలను అనుకుంటే మీరు డోర్ డాష్ కోసం అయితే స్కూటీ తీసుకోవచ్చు. అయితే మేము అడిగినాం, అన్న ఇక్కడ స్కూటీ అనుకుంటున్నాం, మరి ఎక్కడ తీసుకుంటే బాగుంటా అని చెప్తే అన్న ఒక 2 కాంటాక్ట్స్ ఇచ్చినుండే. మేము ఇంకొక రోజు ఇట్లా మా ఫ్రెండ్ వస్తున్నప్పుడు అంటే ఎయిర్పోర్ట్కి పోయినుండే. ఆ రోజు ఒక అన్న కాంటాక్ట్ ఇట్లా మాట్లాడినుండే, మన తెలుగు అన్ననే. అతను ఊబర్ ఎక్స్ కొడుతున్నాడు, మన క్యాబ్లో. అయితే అన్న ఇట్లా మేము మొన్న రీసెంట్గానే వచ్చినాము ఆస్ట్రేలియాకి, మేము ఇట్లా స్కూటీ తీసుకుందాం అనుకుంటున్నామంటే ఒక లొకేషన్ చెప్పిండు. 6 స్ట్రీట్ అని ఉంటుంది, మీరు ఒకసారి మ్యాప్లో చెక్ చేసుకోవచ్చు. అక్కడికి పోయి వచ్చినాం. అయితే మేము పోయిన రోజు అది క్లోజ్ ఉండే. వాళ్ళకి కాల్ చేస్తే 70 per week, బట్ యూ హ్యావ్ టు డిపాజిట్ $300 ఫర్ బాండ్ అని చెప్పారు వాళ్ళు. సర్లే చూద్దామని మేము నెక్స్ట్ ఇంకా వేరే అన్నకు అడిగితే ఇంకో కాంటాక్ట్ ఇచ్చిండు. వాళ్ళకి మెసేజ్ చేసిన ఫస్ట్ డే మా నెంబర్ పంపగానే ఐఎమ్ లుకింగ్ ఫర్ స్కూటీ రెంట్ అంటే చెప్పగానే వాళ్ళు కాల్ చేసి ఇట్లా ఉంటుంది ప్రాసెస్, కొన్ని డాక్యుమెంట్స్ పంపాలి మీరు అని చెప్పేసరికి వాళ్ళతో మాట్లాడి ఏ డాక్యుమెంట్స్ అని అడిగితే నార్మల్గా మన ఇండియన్ డ్రైవింగ్ లైసెన్సు, ఫ్రంట్ బ్యాక్, నెక్స్ట్ మన పాస్పోర్ట్ కాపీ ఒకటి, అవి పంపించి వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేస్తారు. వాళ్ళు వెళ్ళంగానే రిజిస్ట్రేషన్ అంటే ఏముండదు, ఫస్ట్ వెహికల్ చూపిస్తారు, ప్రైస్ చెప్తారు, దాంతోపాటు మనకు వెహికల్ ఎట్లా అసలు చూపిస్తారు, మొత్తం క్లియర్గా చెప్తారు. వాళ్ళు ఇట్లా కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి, మీరు వెహికల్ని ఎట్లా యూస్ చేయాలి, ఇన్ కేసు ఎక్కడైనా ఆగిపోతే ఇలా ఇది పాటించాలి, మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు ఏదన్నా కానీ మాకు వాళ్ళ కాంటాక్ట్స్ ఉంటాయి, వాళ్ళకి పింక్ చేయొచ్చు. ఇట్లా మేము 4 మెంబర్స్ ఒకటేసారి పోయినాము స్కూటీ రెంటల్ కోసం. పోయినాము, క్లియర్గా వాళ్ళతో మాట్లాడుకున్నాము, అంతా చేసుకుని మేము స్కూటీ తెచ్చుకున్నాము. అంటే మనం తీసుకున్నప్పుడు ఏం చెక్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆ స్కూటీని మొత్తం ఎవ్రీథింగ్ డీటెయిల్గా ఒక ఫోటో రూపంలో క్యాప్చర్ చేసుకోండి. ఇంకేంటంటే వీడియోస్ కూడా తీసుకోండి, ఎందుకంటే మరి రిటర్న్ ఇచ్చేటప్పుడు ఏమైనా డ్యామేజ్ ఉంటే వాళ్ళు దానికి మీరు ఛార్జ్ చేసే అవకాశాలు ఉంటాయి. వీళ్ళు ఎట్లా అంటే మేము తీసుకున్నప్పుడు అయితే మాకు అడిగినారు, ఇవి మోడల్స్ ఉన్నాయి, మీకు ఏ మోడల్ కావాలని అడిగారు. అంటే ఇంకా మీకు ప్లాన్స్ ఎట్లా ఉంటాయంటే మంత్లీ ప్లాన్స్ ఉంటాయి, 3 months ప్లాన్ ఉంటాయి. మేము ఏమన్నాం అంటే మాకు మంత్కి అయితే ఎనఫ్ అని చెప్పేసి మేము మంత్లీ ప్లాన్ అంటే ఒక $92, అది ఎంత అంటే 87 సంథింగ్. బట్ దానికి మన ప్రొటెక్షన్ కోసం ఒక లాక్ తీసుకున్నాము. ఎక్కడన్నా మనం నైట్ మనం పార్క్ చేసి వస్తాం కదా, ఎవరైనా ఇక్కడ దొంగలు ఉండి వెతుకపోతే మనకు ప్రాబ్లం అవుతుందని లాక్ తెచ్చుకున్నాము. అది అక్కడ లాక్ చేసి అక్కడ ఎవ్రీ టైం లాక్ చేస్తుండే, రూమ్కు తెచ్చుకుంటుండే లాక్ని. ఎవ్రీ టైం అట్లానే పెట్టేస్తున్నాం ఇప్పుడు కన్నా. అండ్ దానికోసం ఒక $5 ఎక్స్ట్రా పే చేసినాం. మేము తీసుకున్నది $92కి. ఇంకా మనకి ఇక్కడ ఏంటంటే అందరం సేమ్ తీసుకున్నాము. ఎవ్రీ టైం మనం ఏది చేస్తున్నామని చెక్ చేసుకోవాలి కంపల్సరీ. ఇన్ కేస్ ఏమైనా జరిగింది అనుకో లాస్ట్లో ఆ స్కూటీకి మనమే మొత్తం బేర్ చేయాల్సి వస్తుంది కదా, అందుకోసం వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు మన దగ్గర అగ్రిమెంట్ తీసుకుంటారు. వీళ్ళకి మీకు ఇస్తున్నాము, ఇన్ కేసు ఏమైనా ప్రాబ్లం అయితే దీనికి రెస్పాన్సిబుల్ మొత్తం మీరే అని మనకు అగ్రిమెంట్ మొత్తం చేయించుకొని 100 అమౌంట్ తీసుకొని పంపించేస్తారు. ఇక మనం వాళ్ళు పంపే ముందు మొత్తం చెప్తారు, వాళ్ళు కూడా క్యాప్చర్ చేసుకుంటారు ఫొటోస్ వీడియోస్ అన్నీ. మనం ఎప్పుడైతే రిటర్న్ ఇస్తామో అప్పుడు అన్నీ చెక్ చేస్తారు వాళ్ళు, ఎక్కడైనా స్క్రాచెస్ పడిందా, ఎక్కడైనా బైక్ ఎక్కడైనా పడిపోయిందా, స్కూటీ వాళ్ళది ఎవ్రీథింగ్ చెక్ చేసుకొని వాళ్ళు నెక్స్ట్ మీకు రిటర్న్ తీసుకుంటారు. అట్లా మీరు ఎవ్రీథింగ్ ఏం ప్రాబ్లం లేదనుకుంటే మీకు బాండ్ అమౌంట్ అనేది మీకు రిటర్న్ ఇచ్చేస్తారు. మేము తీసుకుంది అయితే ఇక్కడ చేత్నాం 136 ఆర్గస్ స్ట్రీట్ చేత్నాం అని ఉంది. మా లొకేషన్ నుండి ఒక బర్వుడ్ నుంచి ఒక 16 kilometers రేంజ్లో ఉంది. ఫస్ట్ పోయేటప్పుడు మేము బస్సులో పోయి అక్కడ వాళ్ళతో మాట్లాడుకొని ఎవ్రీథింగ్ చెక్ చేసుకొని అన్నీ ఇట్లా మేము ఎవ్రీథింగ్ మేము స్కూటీ కోసం వచ్చినామంతా మాట్లాడుకొని ఇలా మేము స్కూటీ తీసుకొని వచ్చేసాము. ఇట్లా మనం స్కూటీ తెచ్చుకొని మంచిగా మేము చెప్పినాక డోర్ డాష్ అని
ఫుడ్ డెలివరీ యాప్ అది. మనం డోర్ డాష్ అనేది చేసుకోవచ్చు. అది ఇంటర్నేషనల్ స్టూడెంట్‌గా మనకు 6 మంత్స్ వరకు దానిపైన చేసుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లమ్ లేకుంటే. లేదు మాకు కార్‌లో చేస్తామనుకుంటే మీరు కార్ కూడా రెంటల్స్ చాలా దొరుకుతది. 200-220 రేంజ్‌లో ఉంటాయంట మంత్లీ రెంట్‌లు. కార్ తీసుకొని కూడా మీకు డోర్ డాష్ అయినా, ఊబర్ ఈట్స్ అయినా ఉంటాయి. లాగిన్ చేసుకొని చేసుకోవచ్చు. ఇలా మనం స్టార్టింగ్‌లో మనకు ఎవరిపైన డిపెండ్ అవ్వకుండా మనం మంచిగా ఇండిపెండెంట్‌గా చేసుకొని కొన్ని డేస్ వరకు వేరే జాబ్స్ దొరకకున్నా గానీ దీంతో మేనేజ్ చేసుకొని ఉండిపోవచ్చు. అంటే యూజ్‌ఫుల్లే. ఇప్పుడు మేమైతే చేస్తున్నాం. మంచిగానే ఉంది మాకు. చూస్తాం ఇక వేరే జాబ్స్ దొరికే వరకు ఇది చేయాలి. దీని తర్వాత మనం రిటర్న్ చేసేయొచ్చు స్కూటీస్ కూడా. ఇలా ఈ వీడియో గనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ గంట కూడా ట్యాప్ చేసుకోండి. అది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే నేను చేసే నెక్స్ట్ వీడియో కూడా నోటిఫికేషన్‌లో రావాలి కదా! థాంక్ యూ ఫర్ వాచింగ్.